ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన ఆ యువతికి ఆ ఆశలు అడియాసలుగా మారాయి. జీవితాంతం తోడుగా ఉంటానన్న భర్తే ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. కన్నబిడ్డగా చూసుకుంటారని భావించిన అత్తమామలు సూటిపోటి మాటలతో చిత్రహింసలకు గురిచేశారు. తల్లిలా చూసుకోవాల్సిన మరిది కూడా వదినను చిన్నచూపు చూశాడు. అంతేనా, వరకట్నం కోసం అందరూ కలిసి వేధించటం మొదలుపెట్టి ఇచ్చిన కట్నం సరిపోదు, ఇంకా కట్నం తీసుకురా అని ఇబ్బందులకు గురిచేశారు. అడిగిన అదనపు కట్నం తేలేదని కోపంతో కోడలిని చంపాలని ప్లాన్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా సుఖవ్యాధి వచ్చేలా చేసి ఆ అమ్మాయిని దూరంగా పెట్టి హింసించారు. ఇప్పటివరకు మీరు ఎన్నో క్రైమ్ స్టోరీస్ వినే ఉంటారు. కాని ఇటువంటి క్రైమ్ స్టోరీ ఇప్పటివరకు మీరు విని ఉండరు. ఈ స్టోరీ వింటే షాకవ్వాల్సిందే. ఆ రేంజ్లో ఉంది ఈ కుటుంబ అదనపు కట్న చిత్రం. ఉత్తరప్రదేశ్ హరిద్వార్ జనపథలోని పిరాన్ కలియార్కు సంబంధించిన ఓ చిన్న గ్రామంలో ఓ ఫ్యామిలీ ఉండేది. ఉన్నంతలో సంతోషంగా ఉండేది ఆ ఫ్యామిలీ. ఇంట్లో పెళ్లి వయసుకు వచ్చిన కూతురు ఉండటంతో భార్యాభర్తలు ఇద్దరూ అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుంది, కూతురు భర్తతో సంతోషంగా ఉంటుంది అనుకున్నారు. కూతురు కోసం సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు. ఓ సంబంధం చూశారు. అబ్బాయిది కలియార్లోని జస్సావాల గ్రామం. ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి. ఆ అబ్బాయిని ఇచ్చి చేస్తే మా అమ్మాయి సంతోషంగా ఉంటుంది అనుకున్నాడు. వెనకా ముందు ఏం ఆలోచించలేదు. అంగరంగ వైభవంగా ఫిబ్రవరి 15, 2023న వివాహం చేశాడు. కూతురు సంతోషంగా ఉండాలని అబ్బాయికి కారుతో పాటు 15 లక్షల రూపాయలు కానుకగా ఇచ్చారు. ఇంకేముంది, తన కూతురు అల్లుడితో సంతోషంగా ఉంటుందని మురిసిపోయాడు. నవవధువు గంపెడు ఆశలతో మెట్టినింట అడుగుపెట్టింది. అత్తమామలు కట్నం కోసం వేధించటం మొదలుపెట్టారు. వీరికి వంతపాడుతూ అర్థం చేసుకోవాల్సిన భర్త కట్నమనే దురాశతో వేధించటం మొదలుపెట్టాడు. ఇచ్చిన కారుకు బదులుగా స్కార్పియో కారుతో పాటు మరో 25 లక్షల రూపాయలు అదనపు కట్నం ఇవ్వాలని పట్టుబట్టారు. రోజూ చిత్రహింసలకు గురిచేయటం మొదలుపెట్టారు. వారు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నప్పటికీ అదనపు కట్నం తేవటానికి యువతి మాత్రం ఒప్పుకోలేదు. నిరాకరించింది. మా నాన్న అంత డబ్బు ఇవ్వలేడు, ఇచ్చింది సరిపోదా, నేను మా నాన్నను అడగను అని తెగేసి చెప్పేసింది. కోపంతో రగిలిపోయిన అత్తమామలు వధువును ఇంటినుంచి గెంటేశారు. దీంతో యువతి తండ్రి వచ్చి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి కూతురుని కాపురానికి పంపించాడు. కట్నం తీసుకోలేదు, పైగా పంచాయితీ పెట్టి పరువు తీసింది అనే కోపంతో అత్తమామలు కోడల్ని దూరంగా పెట్టి హింసించటం మొదలుపెట్టారు. చేతులకు మట్టి అంటకుండా చంపాలని ప్లాన్ చేశారు. ఇద్దరి కొడుకులకు చెప్పారు. వారు కూడా సరే అనడంతో కోడలు తీసుకునే ఫుడ్లో కొన్ని మందులు కలిపి ఇవ్వటం మొదలుపెట్టారు. ఇక్కడితో వీరి అరాచకం ఆగలేదు. కోడలికి హెచ్ఐవి పాజిటివ్ వచ్చేలా ఇన్ఫెక్షన్ సోకిన ఇంజెక్షన్ ఇచ్చారు. ఇలా కొన్ని రోజులకు ఆ యువతి చాలా నీరసించిపోయింది. ఒంట్లో ఓపిక లేక ఏం చెయ్యాలో తెలియని స్థితిలో తండ్రికి ఫోన్ చేసింది. కూతురు పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న తండ్రి అత్తింటికి వచ్చి కూతురుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ పరీక్షల్లో తన కూతురికి హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. దీంతో ఒక్కసారిగా షాకయ్యాడు ఆ తండ్రి. అల్లుడిని పిలిపించి టెస్ట్ చేయించాడు. హెచ్ఐవి నెగిటివ్ వచ్చింది. యువతి తండ్రికి ఏదో తప్పు జరిగిందని అనుమానం వచ్చింది. కూతురుని గట్టిగా నిలదీశాడు. మీ ఆయన నీతో ఎలా ఉంటున్నాడు? నిన్ను వాళ్ళు సరిగ్గా చూసుకుంటున్నారా అని ప్రశ్నించాడు. యువతి గుక్కపెట్టి ఏడుస్తూ తండ్రిని గట్టిగా హత్తుకొని అత్తింటివారు పెడుతున్న టార్చర్ గురించి చెప్పింది. తండ్రికి స్టోరీ అంతా అర్థమైంది. అదనపు కట్నం తేలేదనే కోపంతో తన కూతురికి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చారని, చిత్రహింసలకు గురిచేసి పక్కా ప్లాన్ ప్రకారం కూతురుని దూరం పెట్టారని తెలుసుకున్నాడు. జస్సావాల పోలీస్ స్టేషనుకు వెళ్లి కూతురుకు జరిగిన అన్యాయం గురించి చెప్పి అదనపు కట్నం తేలేదనే కోపంతో నా కూతురుని చంపడం కోసం ప్లాన్ చేసి కొన్ని మందులు ఇచ్చి హెచ్ఐవి పాజిటివ్ ఇంజెక్షన్ ఇచ్చారని తండ్రి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. తన కూతురుని వేధించిన వారిలో భర్త, బావమరిది, వదిన, అత్త ఉన్నట్టు కంప్లైంట్ ఫైల్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఎంత నిజం ఉందో అప్పుడే మనం చెప్పలేం. పోలీసులు విచారించి చెప్పాల్సిందే. కాని ఎన్నో ఆశలతో పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చి అత్తింట్లో సొంత కూతురిలా ఉండాలని చూసిన ఆ యువతి జీవితాన్ని వరకట్నం అనే దురాశ చిదిమేసింది. కట్నం తీసుకోవడం నేరం అని చట్టం చెబుతున్నా కానుకల పేరుతో చాలామంది ఇప్పటికీ కట్నం తీసుకుంటున్నారు.